అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు పరిశీలిస్తే ప్లాటినం పెరిగింది, బంగారం పడింది, వెండి ఏమో కదలకుండా అలాగే ఉంది. ఏంటంటే ఆ ట్రంప్ చేస్తున్న దిక్కుమాలిన పనులు వరల్డ్లో ఉన్న మిగతా దేశాలు నల్లలాడిపోతున్నాయి. ఏది పెరిగిద్దో ఏది తగ్గిద్దో ఏం అర్థం కావట్లేదు. ఆంక్షలు మొత్తం ఎత్తేసారు, యుద్ధం ఆగిందంటే టక్కన ఆయిల్ రేట్లు పడిపోతాయి, గ్యాస్ రేట్లు పడిపోతాయి. అప్పుడు బంగారం, వెండి రేట్లు పెరుగుతాయి. లేదు అన్నప్పుడు స్టాక్ మార్కెట్లు రైజ్ అవుతుంది. అది ఉందా సిచ్యువేషన్ ఇప్పుడంటే. నేను ఏకంగా ఇరాన్కి సంబంధించిన ద్వీపం ఉంటే దాని మీద ఫన్ కోసం మేము యుద్ధం చేస్తాం, ఫన్ కోసం దాని మీద దాడులు చేస్తున్నాడు యాదవ ట్రంప్. సారీ, ఓపెన్ అంటున్నా, నిజంగా చెప్తున్నా. ఈ 21st సెంచరీ అని కాదు, ఒక యుగం మొత్తం తీసుకుందాం. అంటే ఒక యుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి కదా, 100 సంవత్సరాలు అలా తీసుకుందాం. అలా వెతికిన ట్రంప్ లాంటి వర్స్ పర్సన్ పాలకుడు ఉండనే ఉన్నాడు. అమెరికా యొక్క దరిద్రపతి అతను దొరికాడు. రాసి పెట్టుకోండి, ఇతను ఇది సెకండ్ టర్మ్. అమెరికాలో వచ్చేసి ప్రెసిడెంట్ 4 years ఉంటాడు. ఈసారి సెకండ్ టర్మ్లో 4 years ఉండడం నాకు అనిపిస్తుంది. అయితే శివైక్యం చెందుతాడు, లేదా అవిశ్వాస పెట్టి బయటికి నెట్టేస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళే. రాసి పెట్టుకోండి. ఇక రేట్లు వచ్చేసి బంగారం 24 క్యారెట్ గోల్డ్ 490 రూపాయలు పడిపోయింది, 1,59,170 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 450 రూపాయలు పడిపోయింది, 1,45,900 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 360 రూపాయలు పడిపోయింది, 1,19,380 రూపాయలుగా ఉంది. ఇక వెండి అసలు కదలట్లేదు, అది 2,80,000. ఇంకేదో ఫార్మాలిటీ కోసం 100 రూపాయలు తగ్గించినట్టు కొన్నారు. మేము ఇప్పటికీ చేంజ్ చేయంటే కింద కామెంట్లో ఎవరైనా తెలియచండి, అది హైలైట్ చేసి ఫస్ట్లో పెడతాం. 2,79,900 అన్నట్టుగా చూపించారు. ఇక ప్లాటినం ఇది పెరిగింది, 820 రూపాయలు పెరిగింది, 61,110 రూపాయలుగా ఉంది ప్లాటినం 10 గ్రాముల ధర. సో ఎప్పుడైనా సరే బంగారు రేట్లు పెరుగుతాయి. మీకు అనుకున్న విధంగా రేట్లు పడిపోయిన అనిపిస్తే హ్యాపీగా కొనిపెట్టుకోండి.